చాలా టేస్టీగా ఉండే మునక్కాయ రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం 4 ఎండుమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, పోపు గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా తాలింపు అనేది వేగిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరుక్కొని వేయించుకోవాలి. ఈ ఆనియన్ అనేది వేగేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీనికి కొద్దిగా పచ్చి అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేయించుకోవాలి. ఈ అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇలా అల్లం అనేది బాగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ 2 మునక్కాయల్ని పొట్టు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మునక్కాయలు వేసుకున్న తర్వాత వీటికి మసాలా బాగా పట్టేలాగా వేయించుకోవాలి. ఒక్కసారి మసాలా అనేది పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు మునక్కాయ అనేది మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మునక్కాయ అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. ఈ రొయ్యలకి మసాలా అనేది బాగా పట్టేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు రొయ్యలు అనేది బాగా ఉడికించుకోవాలి. ఇందులోని నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని మూత తీసి చూడాలి. ఇప్పుడు నూనె పైకి తేలుతుంది. ఈ రొయ్యలు బాగా ఉడికిపోయాయి. దీనికి మనం ముందుగా తరిగి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేటప్పుడే మనం 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు కూరని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒకసారి ఈ టమాటా అనేది మెత్తబడటం స్టార్ట్ అయిపోయినప్పుడు మనం గ్రేవీ కోసం 2 గ్లాసుల నీళ్లు కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ కొలతతో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి మసాలా అంతా కూరకి బాగా పట్టేలాగా మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే మనకి కర్రీ సెమీ గ్రేవీ టెక్స్చర్ వస్తుందో అప్పుడు మనం మూత తీసి చూసి టేస్ట్ అనేది ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కలుపుకోవాలి. ఒకసారి గరం మసాలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేసుకొని తీస్తే చాలా టేస్టీ మునక్కాయ రొయ్యల కర్రీ రెడీ అండి. రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.